హైదరాబాద్లో నేడు రేపు అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సదస్సును ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుండి 2000 మంది వ్యక్తులు, కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ తరహా ఏఐ సదస్సు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో జరుగుతోంది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. అయితే తక్షణ సాయం కింద 10,000 అందిస్తామని, మొత్తం నష్టం అంచనా వేశాక నష్టపరిహారం చెల్లిస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి 10,000 రూపాయలు బాధితుల ఖాతాల్లో వేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 1 నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన, బీఆర్ఎస్ ప్రతినిధులు 1 నెల జీతం విరాళంగా ప్రకటించారు. జైనూర్ ఘటనపై కేటీఆర్ మాట్లాడుతూ ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందన్నారు. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరమని తెలిపారు. బాధిత మహిళకు కేవలం ₹1,00,000 పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో ఉత్తర కోస్తాలో రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర మీదుగా అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. బెజవాడలో వరద ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది చంద్రబాబు నాయుడు సర్కార్. 25 కిలోల బియ్యం, 2 కిలోల ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కిలో పామాయిల్, కిలో పంచదార, కిలో కందిపప్పు ఇవ్వనుంది. టెక్నాలజీ వాడాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. వరదల నుంచి ప్రజలను చంద్రబాబు నాయుడు చాలా బాగా కాపాడారని వెల్లడించారు. ముఖ్యంగా డ్రోన్లు పెట్టి బాధితులకు ఆహారం పంపించారని కొనియాడారు. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వారి పిటిషన్లను కొట్టివేయడంతో సురేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరికి తరలించారు. మరోపక్క ఇదే కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేష్ సహా ఇతర నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. చినజీరస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఒక యువకుళ్లా కష్టపడి పనిచేస్తూ వరద బాధితులను ఆదుకోవడానికి శ్రమిస్తున్నారని, విశాఖలో గతంలో హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు ఆయన అక్కడే ఉంటూ విశాఖపట్నాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చారని, ఇప్పుడు విజయవాడను కూడా పూర్వస్థితికి తీసుకురావడానికి చంద్రబాబు శక్తివంచన లేకుండా పనిచేస్తారనే నమ్మకం ఉందని చినజీరస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్థవంతంగా ఇంటికే అన్ని రకాల సేవలు అందుతాయని ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచన చేసింది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది. త్రిపురకు చెందిన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్స్ అనే 2 మిలిటెంట్ సంస్థలు ఆయుధాలను వదులుకొని జనజీవన సర్వంతిలో చేరేందుకు అంగీకరించడంతో ఆ సంస్థల ప్రతినిధులతో శాంతి ఒప్పందాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతకాలు చేయించారు. దీంతో 30 ఏళ్ల సాయుధ పోరాటానికి తెరపడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడిగా జైషా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే నెల డిసెంబర్ 1వ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ జైషా జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోయినా ఆయన క్రికెట్లో అత్యున్నత పదవిని అనుభవిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కోల్కతాలో జరిగిన ర్యాలీలో ఆర్జీకర్ వైద్యురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును త్వరగా మూసేసేందుకు ప్రయత్నించారు. ముందు మమ్మల్ని బాడీని చూడనివ్వలేదు. పోస్ట్మార్టం టైంలో మేం పీఎస్లోనే ఉన్నాం. బాడీని అప్పగిస్తూ సీనియర్ అధికారి డబ్బును ఆఫర్ చేశారు. మేం వెంటనే తిరస్కరించాం అని తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడు ఆమెపై మరో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెపై మొత్తం కేసుల సంఖ్య 94కు చేరాయి. అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ పేలింది. జార్జియా సమీపంలోని అపాలాచి హైస్కూల్లో జరిగిన కాల్పుల్లో 4 మృతి చెందారు. మరో 9 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్న టీమిండియా నయా ఫినిషర్ రింకు సింగ్ ఇప్పుడు తన బౌలింగ్ నైపుణ్యాలతోనూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఇలాగే నిలకడగా రాణిస్తే భారత జట్టుకు మరో అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దొరికినట్టేనంటూ అతన్ని ప్రశంసిస్తున్నారు. యుఎస్ ఓపెన్ 2024లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకర్గా ఇగా స్వైటెక్కు షాక్ తగిలింది. క్వార్టర్లో ఆమె 6వ ర్యాంకర్ జెస్సికా పెగులా చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.